ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమయమైన ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తండ్రి, గొప్ప దేవుడయ్య, ఈరోజు ప్రోగ్రాం జరుగుతుండగా తండ్రి ప్రోగ్రాంలో మీరు తోడుకొని నడిపించండి. అయ్యా, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలుగా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి. అయ్యా, వచ్చిన నన్ను లల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రోగ్రాం చేస్తుండగా అయ్యా తండ్రి ప్రభు ముందు తండ్రి ప్రభు మేము మీ బిడ్డలుగా జీవించడానికి మీరు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం బైబిల్లో ఒక స్టోరీ తెలుసుకుందాం. అంటే దేవుడు తన ప్రజల్ని ఎంత గొప్పగా నడిపిస్తాడో మనం ఈరోజు తెలుసుకుందాం. మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, మోషేకి దేవుడు పదాజ్ఞలు అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వమని దేవుడు పదాజ్ఞలు అనేవి మోషేకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మరి దేవుడు ఆ ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలు అన్ని ఇశ్రాయేలీలు పాటిస్తూ దేవుడి మాట వింటూ వాళ్ళు జీవిస్తున్నారనమాట. అయితే ఒక రోజు దేవుడు ఆయన మందసం తెలుసు కదా, మందసం అంటే దేవుడి కొరకు నిర్మించిన ఒక దేవుని యొక్క మందిరం అనమాట, అది మందసం. అయితే యాజకులు ఉంటారు కదా, పాస్టర్స్. ఇప్పుడు మన పాస్టర్స్ ఎలాగో ఆ రోజుల్లో వాళ్ళకి యాజకులు అలాగా యాజకులు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు అనమాట. దేవుడు అయితే మందసము కట్టమని వాటి కొలతలతో పాటు ప్రతిదీ మోషేకి తెలియజేసినప్పుడు మోషే దేవునికి ఒక మందసం తయారు చేస్తాడు అనమాట. అది బంగారంతో తయారు చేయబడుతుంది. దానికి కెరూబులు సెరాబులు 2 దూతలు ఉంటాయి కదా, అవి కూడా మందసం పైన ఉంటాయి అన్నమాట. అయితే మరి దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పిన ప్రతిదీ ఆయన మాట గైకొనుటూ ప్రతిదీ కూడా వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారనమాట. ఉన్నప్పుడు మరొక దినాన్ని ఏమైందంటే దేవుడు వాళ్ళని ఆ మందసం ఉండడానికి ఒక గుడారం తయారు చేయమంటారు. అంటే టెంట్ టైప్లో, మళ్ళీ అది ఇప్పుకొని మళ్ళీ వెళ్ళిపోవడానికి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు లాంటివి కాకుండా ఒక టెంట్ లాంటిది దానికి తయారు చేయమని చెప్తారనమాట. అయితే ఆ మందసం పైన ఒక వెయిల్ అంటే దాన్ని కవర్ చేయమని చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు. వినిన తర్వాత వాళ్ళు
వీళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు కదా, అంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశాన్ని ఇవ్వడానికి వీళ్ళు ఇంకా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని దేవుడు ముందుండి నడిపిస్తాడు అనమాట. ఎప్పుడైతే ఈ మందసము ఆ టెంట్లో పెట్టారో దేవుని ఆత్మ మేఘం ద్వారా కమ్ముకొని ఆ టెంట్ ఉన్న ప్లేస్ మొత్తం ఆ ప్రభావం ఉంటుంది అనమాట. అంటే దేవుని యొక్క శక్తి మొత్తం ఆ ఏరియా దగ్గర ఉండడం వల్ల మోషే కూడా మందిరంలోకి వెళ్ళడానికి, అంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి మోషేకి కూడా చాలా భయం. అంటే ఆ ప్రభావం తట్టుకోలేకపోతాడు అనమాట మోషే కూడా. అయితే దేవుడు ఇశ్రాయేలీలకి పొద్దున్నంతా మేఘస్తంభమే ఆయన ముందుండి నడిపించేవాడు అనమాట. అంటే ముందు ఆయన మేఘం వెళ్ళి దాంతోపాటు ఆ మందసం వెళ్తేనే దాని వెనకతలు ఇశ్రాయేలీలు అందరూ నడిచేవారు. ఒకవేళ ఆ మందసం అంటే ఆ మేఘం ఎక్కడైనా ఆగిపోతే వాళ్ళు కూడా అక్కడే ఆగిపోయేవారు. పొద్దున్నేమో దేవుడు మేఘస్తంభం కింద, రాత్రిమేమో అగ్నిస్తంభం కింద దేవుడు నడిపిస్తూ ఉండేవాడు అనమాట. అయితే దీన్ని బట్టి మనం కూడా ఏమని అర్థం చేసుకోవాలంటే అంటే ఇశ్రాయేలీలు అక్కడ అందరూ ఉన్నారు కదా, అక్కడ ఎంతమంది ఇశ్రాయేలీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రతిదీ దేవునికి అప్పగించుకున్నారు. అంటే వాళ్ళే దేవునికి అంకితం చేసుకున్నారనమాట. అంకితం చేసుకోవడం వల్ల దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఆయన మార్గాన్ని వాళ్ళకి చూపించి ఆయన మార్గంలోనే దేవుడు వాళ్ళని నడిపించారు. ఆయన ముందుండి నడిపించాడు కదా. సో మనం కూడా ఏం చేయాలంటే మన జీవితాన్ని, అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా దేవునికి వాడబడే ఏజ్ కాబట్టి ఇప్పుడే మనం దేవునికి సమర్పించుకుంటే ఖచ్చితంగా ఆయన మన జీవితాన్ని తన మార్గంలో ఎక్కడైనా ఆయన ఖచ్చితంగా మనకి పొద్దున మేఘస్తంభం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద, అంటే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రప్పించడానికి ఆయన ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తాడనమాట. మనం ఎప్పుడు ఆయన నమ్ముకొని ఉంటామో ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు మన ఇష్టాలకో లేదంటే మనకు నచ్చించేద్దామనో లేదంటే ఫ్రెండ్స్ చెప్పించేద్దామనో మనం ఎప్పుడు చేయకూడదు. ఖచ్చితంగా మనం దేవునికి లోబడి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనం గొప్ప ఫలితం చూస్తాం. అందుకే మనం చూసాం కదా, ఇశ్రాయేలీయులందరూ వాళ్ళకి వాగ్దానం చేయబడిన దేశంలోకి వెళ్ళి ఎంతో అభివృద్ధి చెందారు. వాళ్ళలో దేశంలో అతి గొప్ప జ్ఞానవంతులు అందులో ఉన్నారు. చాలా చాలా మేలులు దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళు అప్పుడు దేవుడికి లోబడిన స్వభావం వలన ఇప్పటికీ వాళ్ళ ఆశీర్వాదం ఎంతగానో చూస్తున్నారు. సో మనం కూడా మన జీవితాలన్నీ దేవునికి అప్పగించుకొని దేవుని కొరకే జీవిద్దాం. దీంతో ఈరోజు స్టోరీ ముగించబడింది. లాస్ట్ వీక్ ఇచ్చాను కదా 10 ఆజ్ఞలు కంఠస్థ వాక్యం చదవమని చెప్పి, ఆ కంఠస్థ వాక్యం చెప్పు. ఈ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని కుట్టకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశమునందు దీర్ఘాయు చేత నుండినట్లు నీ తల్లిని సన్మానించుము. నీ నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. నీ పొరుగువారిని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువారిని దాసీనైనను భార్యనైనను దాసీనైనను అతని గాడిదైనను అతని ఎద్దునైనను నీ పొరుగువారి దగ్గు దేనినైనను ఆశింపకూడదని వారితో చెప్పాను. ఇది కంఠస్థ వాక్యం తెలుసుకుందాం. కీర్తనలు 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడు. దేవుడి వాక్యం దీవించును గాక. నెక్స్ట్ వీక్ ఈ వాక్యం అడుగుతాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాకు సహాయం చేసినందుకు నీకే వందనాలు.
అయ్యే రోజు వాక్యంలో తండ్రి మేము తెలుసుకున్నట్టుగా తండ్రి మా జీవితాన్ని మీకు అంకితం చేసుకోవడానికి అయ్యా మీ మాటకు మేము లోబడడానికి తండ్రి మీరు నడిపించిన మార్గంలో మేము నడవడానికి మీరు సహాయం చేయండి. అయ్యా ఇప్పటి నుంచే తండ్రి బాల్యం నుంచే నీ కొరకు జీవించే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు మార్చమని అడుగుతున్నామయ్యా. అయ్యా బలమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి. నీ కృపలో భద్రపరచండి అయ్యా. మీరే మాతో తోడుగా నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.